హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వస్త్ర ఉమెన్స్ సోల్. సో ఇవాళ కొన్ని బ్రైడల్ కలెక్షన్, నార్మల్ బ్లౌజెస్, లాంగ్ ఫ్రాక్ డిజైన్స్, కొంచెం డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. సో ఇవాళ అన్ని మీకు చూపించాలని అయితే వస్తున్నాను. చాలా రోజుల నుంచి వీడియో తీయడం అయితే అవ్వట్లేదు. యాక్చువల్లీ మేము ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి స్టార్ట్ చేసామండి. సో 1 వీక్ నుంచి ఆ క్లాసెస్ స్టార్ట్ అవ్వడం వల్ల అసలు వీడియో తీయడానికి అయితే ఖాళీయే ఉండట్లేదు. సో కొన్ని మంచి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి. సో ఇవి మిస్ అవ్వడం ఎందుకులే అని సో నేను వీడియో తీయడానికి అయితే వచ్చేసాను. సో ఇవాళ మీకు ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది ప్లెయిన్ జార్జెట్ అండి. సో ప్లెయిన్ జార్జెట్ సారీకి నేనైతే ఇలా డిజైన్ చేశాను. ఇది వచ్చేసి టోటల్ మిషన్ వర్క్ అయితే యూస్ చేశానండి. సిల్వర్ కలర్ మిషన్ వర్క్ యూస్ చేశాను. ఒకసారి చూడండి. సిల్వర్ కలర్ మిషన్ వర్క్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ అండి. ఇవి టోటలీ ఫుల్ హ్యాండ్స్, మొత్తం టోటలీ వచ్చేసి లైనింగ్ అయితే యూస్ చేయలేదు. టోటల్ ట్రాన్స్పరెంట్ అయితే ఇచ్చేసాను. సో హ్యాండ్కి వచ్చేసి చిన్న లేస్ అయితే యూస్ చేశానండి. కరువు లేస్ యూస్ చేశాను. స్లీవ్స్కి వచ్చేసి సో లోయర్ పార్ట్ కూడా నేను లేసే యూస్ చేశాను. ఒకసారి చూడండి. దుప్పటా కూడా సేమ్ సెల్ఫ్ దుప్పటా అండి. సో దీనికి కూడా సర్కిల్లో నేను లేస్ అయితే యూస్ చేశాను. అదిగోండి ఇట్లా. బ్యాక్ సైడ్ సింపుల్ నెక్ యూస్ చేశాను. జస్ట్ చిన్న హోల్. డ్రెస్ అయితే చాలా క్యూట్గా ఉంది కదండి. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లౌజెస్ అయితే చూపిస్తాను. కొంచెం సింపుల్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అవి చూపించేస్తాను. ఒక్కసారి చూడండి. ఇదిగోండి, ఈ బ్లౌజ్ వచ్చేసి చిన్న బీట్స్ వర్క్ అండి. మొత్తం సర్కిల్ మొత్తం చాలా సింపుల్ బ్లౌజ్ అండి. ఇది వర్క్ వచ్చేసి స్లీవ్స్కి వచ్చి ఇలా చేశానండి. కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే స్లీవ్కి యూస్ చేశాను. ఎందుకంటే ఇక్కడ కింద నెట్ అయితే యూస్ చేశాను. కింద కొంచెం వర్క్ ఇచ్చాము. ఇక్కడ స్కాలప్ లో చిన్న వర్క్ అయితే ఇచ్చామండి. సో బోర్డర్ అయితే యూస్ చేశాను. బోర్డర్ యూస్ చేసి కింద ప్లెయిన్ యూస్ చేశాను. సో ఆ రెండు పార్టీషన్ కి మధ్యలో కొంచెం వర్క్ అయితే ఇచ్చాను. సింపుల్ మగ్గం వరకు, కొంచెం డిఫరెంట్ స్టైల్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్ అండి. ఇది కూడా సేమ్ డిజైన్. సో ఓకే, ఇది బ్యాక్ ఓపెన్, సో అది ఫ్రంట్ ఓపెన్. సేమ్ నెక్ డిజైన్, సేమ్ స్లీవ్స్. సో ఇద్దరు సిస్టర్స్ అనుకుంటా అండి. సేమ్ మోడల్ ఇచ్చారు. ఎందుకంటే కింద మొత్తం ప్లెయిన్ నెట్ అయితే యూస్ చేశాను. బోర్డర్ ప్లెయిన్ నెట్ కి పార్టీషన్స్ లో మాత్రం చిన్న వర్క్ ఇచ్చాను. అదిగోండి. నెక్స్ట్ వచ్చేసి కాలర్ బ్లౌజ్ అండి. ఇది దీనికి జస్ట్ ఓన్లీ నేను హ్యాండ్ కి అయితే వర్క్ ఇచ్చాను. సింపుల్ గా 3 లైన్స్ లో ఇచ్చాను. అది కూడా కాపర్ షేడ్ లో ఇచ్చామండి. వర్క్ వచ్చేసి చిన్న చైన్ స్టిచ్ అయితే ఇచ్చాము. అక్కడక్కడ చిన్న చిన్న ముత్యాలు అయితే యూస్ చేశాను. స్లీవ్స్ కి వచ్చేసి నెక్ వచ్చి కాలర్ అయితే యూస్ చేసామండి. ఇదిగోండి కాలర్. సో మనకి కావాలి అనుకుంటే ఈ కాలర్ ప్లేస్ లో కూడా వర్క్ చేసుకోవచ్చండి. కస్టమర్ కొంచెం సింపుల్ కావాలని అడిగారు. సో అందుకోసం నేను కాలర్ కి అయితే వర్క్ చేయలేదు. సో ఈ శారీ కూడా మొత్తం బోర్డర్ మొత్తం ఇలా వర్క్ వస్తుందండి. అది ఇంకా డిజైన్ అవ్వలేదు. సో డిజైన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ బ్రైడల్ బ్లౌజ్ అండి. ఇది ఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్. డీటెయిలింగ్ ఇదిగోండి. వర్క్ బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను దీన్ని ఒక 5-6 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ప్రతి పార్ట్ కి డిఫరెంట్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చాను. చూడండి, ఫస్ట్ షోల్డర్ బిట్ వచ్చేసి ఇలా సెపరేట్ చేసామండి. షోల్డర్ బిట్ వచ్చేసి సో దీనికి ఒక సెపరేట్ డిజైన్ అయితే ఇచ్చాను. నెక్ వచ్చేసి ఇలా అంటే సెపరేట్ కలర్ అయితే యూస్ చేశాను. ఇక్కడ శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. సో నేను నెక్ ఈ లైన్ లో గ్రీన్ కలర్ యూస్ చేసుకున్నాను.
అదిగోండి గ్రీన్ కలర్ యూస్ చేసుకొని ఇలా పార్టీషన్స్ కింద డివైడ్ సెపరేట్ డివైడ్ చేసుకుని దానికి వర్క్ అయితే ఇచ్చాము. ప్రతిసారి అలా ఆల్ ఓవర్ డిజైన్ రొటీన్ అయిపోతుందని కొంచెం డిఫరెంట్ గా థింక్ చేసి ఇలా డిజైన్ చేసామండి. ఇదిగోండి డిజైన్ అయితే. సో దీనికి వచ్చేసి టాజల్స్ కూడా డిజైన్ చేసామండి. ఇవిగోండి టాజల్స్ అయితే చాలా క్యూట్ గా ఉన్నాయండి. స్లీవ్స్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇచ్చేసానండి. స్లీవ్స్ కి కింద చిన్న స్కాల్ప్ వర్క్ ఇచ్చామండి. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వన్ సైడ్ ఫుల్ వర్క్ అయితే ఇచ్చాము. ఇదిగోండి చిన్న కరువు నెక్ అయితే ఇచ్చి దానికి ఫుల్ గా ఇలా వర్క్ అయితే ఇచ్చాము. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే చాలా బాగుంది కదండి. చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ వచ్చేసి బ్యాక్ సైడ్. రెగ్యులర్ గా కాకోకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది. శారీ వచ్చేసి గ్రీన్ కలర్ పట్టు శారీ అండి. ఇది శారీ చూపిస్తున్నా చూడండి ఈ ఐటమ్ లో. సో శారీ మీద డిజైన్ అయితే ఇట్లా ఇచ్చాడండి. సో దీన్ని జాల్ డిజైన్ అంటారు. సో జాల్ డిజైన్ లో చిన్న చిన్న మోటిఫ్ ఇచ్చాడు, అక్కడక్కడ చిన్న చిన్న బూటీ ఇచ్చాడు శారీ వచ్చేసి. సో దీని బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామో చూపిస్తాను. కొంచెం సింపుల్ గా చేశానండి బ్లౌజ్ వచ్చేసి. ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ చేశాను. నెక్ లైన్ మొత్తం ఇలా 3 నాట్స్ అయితే ఇచ్చానండి. 3 నాట్స్ ఇచ్చి అక్కడక్కడ చిన్న చిన్న చిప్ యూస్ చేసి నాట్ కింద సపోర్ట్ అట్లా చిప్ పెట్టాము. అక్కడక్కడ చిన్న చిన్న నాట్ అయితే యూస్ చేసాము. ఇలా చిన్న చిన్న బూటీ అయితే ఇచ్చానండి. సో నెక్ షేప్ వచ్చేసి ఇలా చేసుకున్నాను. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా 3 పాయింట్ నెక్ అయితే ఇచ్చామండి ఫ్రంట్ వచ్చేసి. సో నెక్స్ట్ స్లీవ్ అయితే చూడండి. అదిగోండి సింపుల్ డిజైన్ స్లీవ్ కూడా. జస్ట్ కొంచెం ఇటొక పెటల్ ఇచ్చి అక్కడక్కడ చిన్న చిన్న బుటీ చేసామండి. ఓవరాల్ గా బ్లౌజ్ అయితే ఇట్లా ఉందండి. సారీ బ్లౌజ్ చాలా బాగుందండి. ఇది కూడా సింపుల్ బ్లౌజ్, సింపుల్ వర్క్. సో ఇది వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అండి. ఇది మంగళగిరి అనుకుంటా. జస్ట్ ఈ బ్లౌజెస్ కి 2 బోర్డర్స్ సైడ్ బై సైడ్ యూస్ చేసామండి. ఇది సింపుల్ సారీ. సో ఇదే సేమ్ కస్టమర్ అనుకుంటా, అందుకే సెట్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సింపుల్, ఇది కూడా అంతేనండి. జస్ట్ సింపుల్ వర్క్ కి బ్యాక్ సైడ్ చిన్నగా నెట్ అయితే యూస్ చేశానండి. ఇదిగోండి ఇలా జస్ట్ ఇక్కడ వర్క్ ఇచ్చేసి సపోర్ట్ నెట్ ఇచ్చామండి నెక్ షేప్ కోసం. ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా ఇచ్చామండి. జస్ట్ వర్క్ అయితే ఇచ్చాను ఫ్రంట్ సైడ్ ఈ షేప్ లో. ఇది కూడా డిజైనర్ బ్లౌజ్ అండి. సో శారీ అయితే ఇలా ఇచ్చాడు. బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్. బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నామండి. సో సెంటర్ పీస్ వచ్చేసి నేను శారీలో పీస్ అయితే తీసుకున్నాను. సో బ్యాక్ సైడ్ ఇలా కరువు అయితే ఇచ్చామండి. జస్ట్ కొంచెం వుడ్ మీద కొంచెం పెయింట్ మార్క్ తో వచ్చిన షో బటన్స్ అండి ఇది. సో నేను వుడ్ బటన్స్ అయితే యూస్ చేసుకున్నాను బ్యాక్ సైడ్. ఇదిగోండి స్లీవ్స్ వచ్చేసి నార్మల్. చూసారు కదండి ఇవాళ డిజైన్స్ వచ్చేసి కొంచెం మగ్గం వర్క్ డిజైన్, సింపుల్ డిజైనర్ బ్లౌజ్, లాంగ్ ఫ్రాక్. సో అన్ని ఐటమ్స్ ఏ అయితే కింద పాసిబుల్ అయిన రెడీగా ఉన్నాయో సో ఆ ఐటమ్ తీసుకొచ్చి నేను మీకు వీడియో చేసేస్తున్నాను. సో ఈ 1 వీక్ లో చాలా ఐటమ్స్ అయితే డెలివరీ ఇచ్చేసాము. అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. సో ఇవైనా మిస్ కాకోకుండా వీడియో తీయాలి అనే కాన్సెప్ట్ మీద ఇవాళ పనిగట్టుకుని వచ్చి వీడియో తీస్తున్నా అండి. సో మా డిజైన్స్ మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. Thank you for watching.